శ్రీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 7 రోజుల పాటు పంచాయనక దీక్షతో నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహా ఆశీర్వచనం జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆలయ ఈవో శ్రీనివాసరావు సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామిని పల్లకిలో ఆలయ మాడవీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడుకొని వచ్చి చండీశ్వర స్వామికి వైదిక శాస్త్రంగా దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు అవబృత స్నానం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో భర్త, అత్తమామ, ఆడపడుచు కలిసి ఓ వివాహితను కిరాతకంగా హతమార్చి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం గడుపుతున్న కాటి లక్ష్మి, రాములు దంపతులు వీరి కుమారుడు, కోడలు గోపి నాగమణి, కూతురు, అల్లుడు దుర్గా, మహేందర్తో కలిసి భూపతి అంజయ్యతో ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం గోపి నాగమణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం నాగమణిని అత్తింటి వారంతా కలిసి హత్య చేసి అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో గొయ్యి తీసి మృతదేహాన్ని గొయ్యిలో పూడ్చివేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆ గొయ్యి వరకే పేడతో అల్లుకు చల్లి వదిలేశారు. వారం రోజుల నుంచి నాగమణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు నాగమణి ఎటు వెళ్లిందని ఆరా తీశారు. మృతురాలు కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ ఇంట్లోని చిన్నపిల్లలను అడగగా నాగమణిని చంపి గొయ్యి తీసి పాతిపెట్టారని ఇరుగు పొరుగు వారికి పిల్లలు అమాయకంగా చెప్పారు. దీంతో కాలనీ వాసులు కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీయడంతో ఇంటికి తాళం వేసి గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ సమక్షంలో త్రవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ పక్కన ఉండే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గొడవ పెట్టుకొని కొట్టుకుండేదట రోజు. అయితే అది వీళ్ళు ఉన్నట్టుండి పండుగ రోజు ఎవరు కనబడతారు ఆడ గోడెమ్మటి ఇట్లా బొంద లెక్క సమాధి చేసినట్టు కనబడతా ఉంటే ఇక్కడ వాళ్ళు చూసేసి అరే వారం రోజుల నుంచి వీళ్ళ దగ్గర వెళ్ళయింది, వీళ్ళు ఈరోజు కనపడతా లేదు, పండుగ పూట లేకుండా పోయి రెడ్డి పోయి సంగతి అని చెప్పి నాకు ఫోన్ చెప్తే నేను వచ్చి చూసేసరికి ఇక్కడ బొంద పెట్టినట్టే కనపడ్డది. వాళ్ళ వీళ్ళని అడిగితే కూడా అన్నారు. అందులో ఒక ఆమె అన్నది కదంటే మొన్న వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళ బిడ్డ అన్నది, వాళ్ళ బిడ్డనే మానేసరికి వాళ్ళ బిడ్డ ఇగో మా ఆంటీని ఇళ్ళనే బొందబెట్టిరు, సంపిల్ల బొందబెట్టిరు, నేను అందరికీ చెప్తా అని చెప్పాను అందట అమ్మాయి. అది వెళ్ళినారు. వినేసి అగో వాళ్ళ అమ్మాయి కూడా ఇట్లా అన్నారు, అది మాకు డౌట్ వస్తుంది, ఇది నిజంగా సమాధే కావచ్చు, అందుకని ఒకసారి మీరు వచ్చి చూడండి అంకుల్ అని చెప్పి నాకు కొంచెం చెప్పారు. నేనే చూసిన, వచ్చి చూసేసి మన ఏఎస్ఐ గారికి వెంకటేశ్వర సార్కు ఫోన్ చేసిన. సార్ కూడా 2 కానిస్టేబుల్లో పంపారు. మొన్న పంపిస్తే వచ్చి చూసారు. తాళం ఇట్లా ఏం లేదు. ఏమి లేకపోతే ఏమంటే ఈ ఇంటి ఓనర్కు ఫోన్ చేసిన. ఈయన ఒడిశాలో ఉన్నాడు, భూపతి అంజయ్య అని ఒడిశాలో ఉంటాడు. గౌడు కళ్ళుగీత పనే చేస్తాడు కులవృత్తి. అయితే ఈయన పిలిపించినాం. నిన్న చెప్తే నైట్ వచ్చేసిండు. వచ్చేసి ఆయనతో సిఐ గారు అన్నారు
మరి ఆ చనిపోయిందని చెప్పానంటారు సార్ అంటే నువ్వు చూసినావు అన్నాడు. చూడలేదు సార్, మాకు మా చుట్టుపక్కల అమ్మాయి కూడా ఇట్లా అన్నదట, అందుకనంటే దరఖాస్తు ఇట్లా కదా రాసేది, ఒకవేళ వాళ్ళు వీళ్ళు అనుకుంటారు మాకు డౌట్ ఉన్నదని చెప్పి రాయి, వాళ్ళు పారిపోవడం వల్ల అది ఇంకా కాస్త మాకు డౌట్ అనిపిస్తుంది, వచ్చి మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఓ దరఖాస్తు ఇవ్వమని చెప్పి ఆ దరఖాస్తు ఇప్పించారు. అంత మటుకు జరిగింది తెలుసు. ఈయన పిలిపించిన ఈరోజు ఈయనతోనే తోపిస్తే వాస్తవంగా అందులో నుంచి డెడ్ బాడీ ఈ నాగమణి అనే అమ్మాయిది డెడ్ బాడీ బయటకు వచ్చేసి ఇంతవరకు ఇది జరిగింది. అయితే గత వారం రోజులు అవుతుందట ఇక్కడ ఇది జరిగి, ఇక్కడ లోకల్గా ఉంటా నేను. 2-3 రోజుల కంచి ఇదే గొడవ జరుగుతుంటే మొన్న మా దృష్టికి రాగానే మేము ఇక్కడికి వచ్చి చూసి సిఐ గారికి ఎమ్మటే ఇన్ఫర్మేషన్ చేసినాం. చెప్పంగానే ఎస్ఐ గారు పంపించిండు. ఎస్ఐ గారు వచ్చి చూసి అదంతా చూసి చెక్ చేసుకొని పోయిన కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వచ్చారు. అసలు ఏంది అని అంటే తర్వాత పొద్దున్న పాపం సిఐ గారు బాగా రిస్క్ తీసుకొని అయోధ్య కూడా పంపించిండు. ఇలా వీడు మైనర్ అంటాడు, అయోధ్యలో ఉంటాడు, దుర్గా వాళ్ళ భర్త. సిఐ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అయోధ్య కూడా పంపిండు. మేము అయోధ్య కూడా పోయించాను, అక్కడ కూడా ఏం తెలియాలి ఆయనది, అక్కడ కూడా ఏం తెలియాలి. ఇక పొద్దున ఇక్కడికి వచ్చినా తీయంగానే ఆ డెడ్ బాడీ లేదు. దేశంలో బీజేపీ రాజకీయ స్వార్థం, అధికార దాహం కోసం దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను మతం మత్తులో ముంచుతూ అధికారం చేపడుతుందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేకుండా పోతుందన్నారు మహబూబాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాథం భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్స్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో ఇల్లు లేకుండా కనీసం పూట గడవని పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారని, పట్టించుకోకుండా ప్రధానమంత్రి కేవలం అధికారం కోసమే తహతహలాడుతున్నారని, దీనికి ఉదాహరణగా బీజేపీ మతోన్మాద మణిపూర్ ఘటన చెప్పుకోవచ్చని చెప్పారు. ఇటువంటి వాటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో బీజేపీకి మతోన్మాద రాజకీయానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో చర్చించుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి సీతారాం నాయకు నుండి వీరన్న తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో పెద్ద బహిరంగ సభ, మహాప్రదర్శన ఉంటుంది. ఈ బహిరంగ సభ లోపల సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ గారు, మరొక పొలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత, రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్కా రామయ్య గారు, చుక్కా రాములు గారు తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల ప్రజా కోసం చేసేటువంటి పోరాటాలు ఉధృతం చేయటం, అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ఎంబి, పోలీసు, రవాణా, వైద్య, ఆరోగ్య, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీకి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రోడ్డు సేఫ్టీకి తీసుకోనున్న ముందస్తు చర్యల వివరాలను గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కడిపికొండ ఆర్ఓబి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గూడెప్పాడు వరకు కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు ఆర్ఎండ్బి అధికారులు కృషి చేయాలన్నారు. కటాక్షపూర్ వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి కాటారం మండల కేంద్రంలో మీనాక్షి కాటన్ ఇండస్ట్రీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పత్తి దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో సిబ్బంది గమనించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు.
సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారుగా 2000 క్వింటాల వరకు పత్తి దగ్ధమైనట్టు నిర్వాహకులు తెలిపారు. వేల క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటర్ ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాలపల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాలపల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు. జనగాం జిల్లాలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పర్యటించారు. జిల్లాలోని లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో కురుమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. వీరికి డోలు వాయిద్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరించిన ఐలయ్య సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకంగా అడుగుదామా సార్? అదేవిధంగా ఈ సమావేశాన్ని మండల అధ్యక్షులు సమావేశం వహించవలసిందిగా చంద్రబాబు గారిని కోరుతాం. మీరందరూ కులపరంగా ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2025 సంవత్సరం జాతర ఉత్సవాలు అనంతరం గురువారం రోజున సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, సంప్రోక్షణ, మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకములు, అన్నపూజ, మహానివేదన నీరాజన మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ సమారాధన, మహాదాశీర్వచనము, పండిత సన్మానములు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణాధికారి
అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాలు ప్రసాద్ శర్మ, పాతర్లపాటి నరేష్ శర్మ మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని వైద్యులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. వారికి వైద్యులు అభినందనలు తెలుపుతూ ప్రశంసా పత్రాలను అందించారు. ప్రతి సంవత్సరం ఇస్తా సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న మిట్టి కిసాన్ అనే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తూ రైతుల పట్ల వారు చూపించే ప్రేమానురాగాలు నాకు ఎంతో నచ్చాయని, అందుకని రైతుల పక్షాన వారు చూపిస్తున్న విధానాన్ని బట్టి మేము ఆకర్షితులమై మిట్టి కిసాన్ కార్యక్రమానికి వెన్నంటే ఉంటూ వారు చేసే కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తామని, వారితో కలిసి ప్రయాణం చేయటానికి మేము సిద్ధంగా ఉంటామని కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవ్రీ ఇయర్ మన ఇస్తా సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న మిట్టి కిసాన్ అనే ప్రోగ్రాం చాలా అద్భుతంగా చేస్తూ రైతుల పట్ల వాళ్ళు చూపించే ప్రేమ చాలా ఆనందకరమైన విషయము. అందుకనే రైతుల పక్షాన వాళ్ళు చూపిస్తున్న విధానాన్ని చూసి ఎప్పుడు కూడా ఇస్తా సొసైటీ పక్షాన మేము ఉంటూ మిట్టి కిసాన్ అనే ప్రోగ్రాంకి వాళ్ళు గిఫ్ట్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ కాంట్రిబ్యూషన్ చేయడంతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు మేము కలిసి ప్రయాణం చేయడానికి సంసిద్ధంగా ఉంటామని ఒక సందేశాన్ని పంపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ చాలా అద్భుతంగా చేస్తుంటారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఇలాగే సక్సెస్ఫుల్ చేసుకుంటూ ప్రతి రైతుకు అండగా ఉంటూ సమస్యల్ని గుర్తించుకుంటూ వాళ్ళకు తగిన విధంగా పరిష్కారం చూపిస్తూ ఇలా మనలాంటి సంస్థలు అందరి చేత మీరు కలిసిమెలిసి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, రైతు భరోసాలపై అధికారులు సర్వే ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 76 నుంచి అంటే మనకు 76 సర్వే 77 పైన నుంచి వస్తుంది సార్. 77 ఒకటి ఉంది. చెల్పూర్ గ్రామం చెల్పూర్ గ్రామం. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే నో అని రాసుకున్నాం సార్. ఇక్కడ మనకి క్రాప్స్ ఇక్కడ మొత్తం కాలనీ ఏర్పడ్డాయి సార్. అనాథరైజ్డ్ లేవు. నాన్-ఎరేబుల్ వచ్చేసి ఎస్ సార్. ఇక్కడ మనకి నాన్-ఎరేబుల్ సర్వే నంబర్లు 1 అంటే ఇల్లు లేదు కాలనీ 3 ఉంటారు. ఇక్కడ 23 గుంటలకు వీళ్ళు మొత్తం కొని ఉంది సార్. తెలంగాణ రైతు బీమాలు చెక్ చేసుకోవాలి సార్. దాంట్లో పటాపా పాస్బుక్ తీసుకొని మళ్ళీ మనం రైతు బంధువులు చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఈ పోర్టల్లో వస్తుంది. రైతు భరోసా పోర్టల్లో ఉందా? రైతు భరోసా పోర్టల్లో ఉంది. ఆధార్ నంబర్ పెట్టి తర్వాత ఆ పర్సన్ కి అన్ని డీటెయిల్స్ వస్తుంది. దాట్ మీన్స్ నాలా అంటే ధర్నీలో రావద్దు కానీ వస్తుంది. కొన్ని మండల్స్లో ఉంది. అది కూడా చూస్తాం. ఏమైంది దాన్ని మీరు ఏం చూడాలి? ఆర్డీఓ ఆఫీస్ ఉంది నా ప్రొసీడింగ్ లేదు. నాలా రీజన్ రాయలేదు. ఇక్కడ లేఅవుట్ రాస్తాడు. ఇక్కడ రాస్తాడు 80 లేఅవుట్. 80 మొత్తం లేఅవుట్.
ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. Sri News.